రియల్మీ వాళ్ళైతే రియల్మీ P4R ఫోన్ అయితే లాంచ్ అయితే చేసిళ్ళు. ఈ ఫోన్ అయితే బడ్జెట్ ఫోన్, మరి 120,000 రూపీస్ బడ్జెట్ లో రావచ్చు ఈ ఫోన్ అయితే. మీకైతే బాక్స్ అయితే మీకు లుక్స్ అయితే ఇట్లా ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేసిళ్ళు, ట్రాన్స్పరెన్సీ కేస్ అయితే ప్రొవైడ్ చేసిళ్ళు, Type A to Type C కేబుల్, చార్జర్ కూడా ఉన్నది మీకైతే బాక్స్ లో. ఫోన్ అయితే మీకైతే ఇట్లా అయితే ఉంటుంది. ఫోన్ అయితే డిజైన్ అయితే బాగున్నది. మరి ఫోన్ అయితే బ్యాక్ సైడ్ సిల్వర్ కలర్ అయితే ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 8.8mm తిన్ అయితే ఉన్నది ఫోన్ అయితే. మీకైతే వెయిట్ వచ్చేసి 224 గ్రామ్స్ అయితే ఉన్నది ఫోన్ వెయిట్ అయితే. పాలికార్బోనేట్ బ్రాక్ అయితే ఇచ్చిళ్ళు మీకైతే. ఫ్రేమ్ కూడా పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఇచ్చిళ్ళు. కాకపోతే కెమెరా అయితే కొంచెం మెటల్ లెక్క కనిపించింది. ఫ్లోటింగ్ లైట్ డిజైన్ అని చెప్తారు వీళ్ళైతే. బ్యాక్ సైడ్ పల్స్ లైట్ కూడా ఉంటుంది మీకైతే. దాన్ని మీరు సెట్టింగ్స్లో వెళ్ళి కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో మీకు నచ్చినట్టయితే మీరైతే ఈ లైట్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. కలర్స్ కూడా పెట్టుకోవచ్చు. 9 కలర్స్, 5 స్పీడ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా 3 కలర్స్ అయితే ఇచ్చిళ్ళు. ఫోన్ అయితే మీకైతే IP65 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నీళ్ళలో ముంచగాని ఫోన్ అయితే. ఫ్రంట్ అయితే కొంచెం బెదల్ అయితే ఎక్కువ ఇచ్చిళ్ళు. ఈ బెదల్స్ అయితే చాలా ఎక్కువ అనిపించింది నాకు. బెదల్స్ తక్కువ ఇస్తే బాగుండు. మరి ఈ కింద అయితే చాలా ఎక్కువ ఇచ్చిళ్ళు బెదల్ అయితే. ఈ బెదల్స్ కొంచెం తక్కువ ఇస్తే బాగుండు. ఇంకా 6.8 ఇంచెస్ HD+ డిస్ప్లే ఇచ్చింది దీనిలో. యూట్యూబ్ అయితే మీకైతే 4K సపోర్ట్ అయితే ఇవ్వాలి. యూట్యూబ్ లో 2K వరకే సపోర్ట్ అయితే ఉన్నాయి. 2K వీడియోస్ అయితే చూసుకోవచ్చు మీరైతే. డిస్ప్లే అయితే బాగానే ఉన్నది. కనీసం ఫుల్ HD అన్న AMOLED డిస్ప్లే ఇస్తే బాగుండు. మరి HD+ డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. అదొకటి నాకు డిసప్పాయింట్మెంట్ అనిపించింది. 91.40 అయితే ఉన్న స్క్రీన్ టు బాడీ రేషియో అయితే. పీక్ బ్రైట్నెస్ అయితే 1200 ఇచ్చు. పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చిళ్ళు ఫోన్ లో మీకైతే. వాల్యూమ్ బటన్ ఇచ్చిళ్ళు, పవర్ బటన్ ఇచ్చిళ్ళు సైడ్ కి. పైన అయితే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉన్నది. ఇంకా మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉన్నది మీకైతే ఈ ఫోన్ లో. ఇంకా కిందనైతే ఏమేమి ఇచ్చిళ్ళు స్క్రీన్ పైన వేసిన. ఇంకా Z యాక్సెస్ లీనర్ మోటర్ ఇచ్చిళ్ళు. హ్యాపీస్ కూడా బాగుంటుంది దీంట్లో. బ్యాక్ సైడ్ 50 MP మెయిన్ కెమెరా ఇచ్చిళ్ళు. ఫ్రంట్ అయితే 8 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సంబంధం అయితే స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు అయితే చెక్ అయితే చేయండి. మెయిన్ కెమెరా అయితే కొంచెం మంచిగానే వర్క్ అయితే చేస్తుంది మీకైతే. ఫ్రంట్ కెమెరా శాంపుల్స్ కూడా స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు చెక్ అయితే చేయండి ఎట్లా వస్తాయి ఫోటోస్ అయితే. కొన్ని AI ఫీచర్స్ కూడా ఇచ్చిళ్ళు ఈ ఫోన్ లో మీకైతే. బ్యాక్గ్రౌండ్ లో ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే అదైతే రిమూవ్ అయితే చేయొచ్చు. ఇంకా గ్యాలరీలో మీకు కలర్ ఫిల్టర్స్ కూడా ఇచ్చిళ్ళు. ఇంకా స్ట్రీట్ మోడ్ కూడా ఉన్నది దీంట్లో మీకైతే. బ్యాక్ సైడ్ మీరు 1080p 30fps లో రికార్డింగ్ అయితే చేయొచ్చు. ఫ్రంట్ కూడా 1080p 30fps లో వీడియో అయితే రికార్డింగ్ అయితే చేయొచ్చు. బ్యాక్ ఫ్రంట్ కొన్ని వీడియో శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన. ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. BGM అయితే మీకైతే HDR ఎక్స్ట్రీమ్ లో మ్యాక్స్ గ్రాఫిక్స్ అయితే ఉన్నది. స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ కూడా హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమ్స్ కూడా ఈ ఫోన్లో అయితే ఆడుకోవచ్చు. టైం పాస్ అయితే హెవీ గేమింగ్ అయితే ఆడలేదు, కానీ టైం పాస్ మీరు అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు అయితే గేమ్స్ అయితే ఆడతా అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకైతే. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే MediaTek Dimensity 6300 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 6nm టెక్నాలజీ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. 6 lakhs ప్లస్ 100 స్కోర్ అయితే వచ్చింది. గీక్ బెంచ్ అయితే స్క్రీన్ పైన వేసిన. 5300 వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇచ్చింది దీనిలో అయితే. బేస్ మోడల్ అయితే 4GB 128GB మోడల్ అయితే ఉన్నది. ఇంకోటి 6GB 256GB అయితే ఉన్నది. దీని బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. 45 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది ఫోన్ అయితే. ఇదే సెగ్మెంట్ లార్జ్ బ్యాటరీ అని చెప్తారు వీళ్ళైతే. రియల్మీ 7 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే మీకైతే. Android 16 మీద రన్ అవుతుంది. బ్లోట్వేర్ అయితే కొంచెం అయితే ఉంటుంది. పనికిరాని యాప్స్ అయితే డిలీట్ చేసుకుంటే మీకైతే కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ ఫోన్ లో. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. 9 5G బ్యాండ్ ఇచ్చిళ్ళు. డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే ఉన్నది. బ్లూటూత్ 5.3 మీద రన్ అవుతుంది. NFC సపోర్ట్ లేదు. USB 2 మీద వస్తుంది. ఇదైతే ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 17,000 అని చెప్తారు. 17 జూన్కి అయితే వస్తాయని చెప్తారు ఈ ఫోన్ అయితే. నాకైతే డిస్ప్లే అయితే నార్మల్ అయితే అనిపించింది. ప్రొసెసర్ కూడా కొంచెం పవర్ఫుల్ ప్రొసెసర్ ఇస్తే బాగుండదు అనిపించింది. మీకేమనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి, ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకోండి. బై బై గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.